음악이 안 나와요. 예. ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా ఏసే ఆ దైవం చూడన్నా చూడన్నా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకోను అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొను ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా ఏసే ఆ దైవం చూడన్నా చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా పరమును విడిచి వచ్చాడన్నా నారులలో నారుడై పుట్టాడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా ఏసే ఆ దైవం చూడన్నా చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా సిలువలో ప్రాణం పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్నా సిలువలో ప్రాణం పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్నా మహిమ ప్రభు మృత్యుంజయుడు శ్రమించును జయించును మహిమ
సాటి వేరే లేరన్నా లేరన్నా ఏసే ఆ దైవం చూడన్నా చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా మహిమలు ఎన్నో చూపడన్నా మార్గం తానే అన్నాడన్నా మహిమలు ఎన్నో చూపడన్నా మార్గం తానే అన్నాడన్నా మనిషిగా మారిన దేవుడిగా మరణం పాపం తొలగించెను మనిషిగా మారిన దేవుడేగా మరణం పాపం తొలగించెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా ఏసే ఆ దైవం చూడన్నా చూడన్నా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా ఏసే ఆ దైవం చూడన్నా చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా దీన్ని వ్యవసాయ 목사님 기도하고 시작합시다. 아멘. ప్రియమైన మా ప్రభా మీకు వందనాలు యేసుక్రీస్తు నామంలో అయ్యా ఈ రోజు జరిగిపోయా ఇంకా బైబిల్ కాలేజీ మరి దీవించండి. ఈ రోజు వాక్యం పంచుకొని మన శివంశ పాస్టర్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా వాళ్ళ ద్వారా ప్రభా మాకు కావాల్సిన ప్రభా వాక్యాలు మీరు మమ్మల్ని మాట్లాడి ఆ వాక్యాల ద్వారా మీరు మనం బలపరిచి నడిపించాలని ప్రార్థిస్తున్నాము. ఇంకా బైబిల్ కాలేజ్ గ్రూప్లో ఎవరెవరు ప్రభా దైవ సేవకులు ఈ రోజు పాలు పొందుకున్నారో ప్రతి ఒక్కొక్కరిని దీవించండి, వాళ్ళ పరిచర్యను దీవించండి. అయ్యా వాళ్ళ అవసరతల్ని మీరు తీర్చండి ప్రభా. ప్రభా మీ ఆత్మికమైన విషయంగా వాళ్ళని బలపరిచి నడిపించాలని ఈ జరిగిపోయే మీటింగ్ని పరిశుధాత్మ దేవుని హస్తాలు ఉపయోగిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి పెడుతున్నాం తండ్రి. 아멘. 할렐루야. ఆమేన్. 할렐루야. 오늘 또 우리 인도의 필리포 신학교 우리 목회자 여러분들에게 말씀을 전할 수 있는 기회를 주신 하나님 앞에 먼저 감사드립니다. ఈరోజు ఇంకా బైబిల్ కాలేజీలో దేవుని వాక్యాలని పంచుకునే ఒక కృపని దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను మొదటగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 제 뒤에 있는 우리 많은 이렇게 많은 분들은 선교사님이십니다. ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళు వీళ్ళందరూ మిషనరీలు వీళ్ళందరూ. 지난달 6월 25일에서 28일까지 40개국 나라 우리 309명 선교사님과 NK들이 한 자리에 모였습니다. పైన నెల చాలా ఒక 400 మంది మేము మిషనరీలు అందరూ కొరియా దేశంలో కలిసి ఉంటుంది. 부산 외국어 대학교에서 정말로 큰 잔치를 했습니다. బూసాన్ అనే పట్టణంలో ఒక పెద్ద కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో ఒక పెద్ద మీటింగ్ చేసింది మేము. 우리 인도의 목사님들도 언제 한번 한국에 오실 수 있기를 기대합니다. మన భారతదేశంలో ఉండే పాస్టర్లలో కొంతమంది అయినంత త్వరగా దేవుడు కొరియా దేశానికి మీలో కొంతమందిని తీసుకురావాలి అని నేను ప్రార్థన చేస్తాను, ఎదురు చూస్తాను. 아멘. 잠언 27장 1절에 오면은 너는 내일 일을 자랑하지 말라. 하루 동안에 무슨 일이 날는지 내가 알 수 없음이라 말씀했습니다.
సామెతలు 27 అధ్యాయంలో 1వ వాక్యము ఇలా చెప్తుంది. ఆ, రేపటి రేపు దినాన్ని దినము గూర్చి గురించి అతిశయపడుకుము. అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఆమేన్. 예, 오늘과 내일은 다릅니다. ఈ రోజు రేపు వేరే వేరే అయింది. 그렇기 때문에 우리는 하나님께서 우리 내일일을 자랑하지 말라 그랬습니다. అందుకే దేవుడు ఏం చెప్తాడు, రేపు గురించి నువ్వు అతిశయపడుకుము. 제가 부목사 시절에 그 예배를 부영 예배를 드렸어요. 드렸는데 우리 집사님께서 오후에 그냥 돌아가셨다는 거예요. నేను అసిస్టెంట్ పాస్టర్ గా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధన చేసే ఒక రోజు మా సంఘంలో ఎవరో ఒకరు చనిపోయినరు. 회사에서 사고가 난 겁니다. వాళ్ళకి ఏదో ఒక యాక్సిడెంట్ లాగా జరిగింది. 이렇게 우리는 잠시 한번 생각해 보아야 할 것은 우리가 살아가면서 가정의 문제, 불확실한 미래, 그리고 자살, 그리고 불안, 스트레스, 그리고 갈등, 분노, 무기력 이런 것들이 우리의 주변에는 어마어마하게 다가오고 있습니다. ఇలా ఎవరికి ఎప్పుడా ఏమవుతుందో చెప్పేదానికి అయ్యలేదు. చాలా మంది చాలా చింతల్లో, బాధల్లో, మళ్ళీ నొప్పులో, ఎన్నో కష్టాల్లో, కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని, కొంతమంది చాలా కన్నీళ్లతో గడుపుతుండే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. 그러므로 우리 목사님들의 그 영향력은 대단합니다. మన పాస్టర్లైన మనము చేయాల్సి ఉండే పని చాలా చాలా ఒక గొప్ప పని అయి ఉన్నది. 목사님들은 말로 생명을 살리기도 하고 죽이기도 합니다. మనం చేసే పని ఏమి, మనం మాట్లాడే మాటల్లో జనాల్ని మనం బ్రతికించే పనిని మనం చేయాలి. 의사 선생님도 말로 환자를 죽일 수도 있고 살릴 수도 있습니다. ఇప్పుడు డాక్టర్ చూడండి, డాక్టర్ కూడా అంతే. తను మాట్లాడే మాటల్లో పేషెంట్ ని బతికించొచ్చును, తను మాట్లాడే మాటల్లో పేషెంట్ ని చంపేయచ్చును. 판사도 말로 죽일 수도 있고 살릴 수도 있습니다. లాయర్ ని కోర్టులో చూస్తే లాయర్ మాట్లాడే మాటల్లో ఒక మనిషికి విడుదల ఇవ్వచ్చును, లేకపోతే ఆ మనిషిని జైలుకి తోసేయచ్చును. 영적인 문제와 육적인 문제는 있는데 우리는 영혼을 살리는 일들을 하면서 우리가 지금 현재 목회하고 있습니다. మనము ఆత్మల్ని బ్రతికించే వాళ్ళగా ఈరోజు మన పరిచర్యలు చేస్తున్నాము. 목회를 하는 데 있어서 가장 큰 영향력을 끼치고 또 우리 성도들에게 비전을 심어줘야 되고 천국의 소망을 심어줘야 될 줄 믿습니다. మనం పాస్టర్లు అయ్యి జనాలకి ఒక దేవుని దర్శనాల్ని చెప్తూ, దేవుని వాక్యాల్ని వాళ్ళకి మనం బోధిస్తూ, వాళ్ళని దేవునిలో మనం నడిపించే వాళ్ళగా ఉన్నాము. 진실과 그리고 정직한 진정성을 가지고 우리 성도님들에게 대해야 됩니다. మనము మన సంఘస్థులకి ఒక సిన్సియారిటీ, ఒక నమ్మకస్తతనము ఏమి అని మనము నేర్పించి వాళ్ళని దేవుని నడిపించే దేవుని సేవకులుగా ఉన్నాము. 우리 성도들은 목사님들의 움직이는 모든 것이 진실한지 거짓인지 다 알고 있습니다. మన సంఘస్థులు కూడా పాస్టర్లైన మనం ఎప్పుడూ చూస్తుంటారు. మా పాస్టర్ సత్యంగా నడుస్తున్నాడా, మా పాస్టర్ సత్యంగా ఉన్నాడా లేదా అని వాళ్ళు కూడా మనం ఎప్పుడూ పరీక్షిస్తుంటారు. 그러나 말을 안 할 뿐입니다. కానీ సంఘస్థులు వచ్చి మన దగ్గర డైరెక్ట్ గా చెప్పరు. 하나님께서 우리 인생에게 어디에서 와서 어떻게 살다가 어디로 가야지 가나야 하는 이러한 모든 문제를 복된 삶과 복된 죽음에 대하여서 우리 한번 생각해 볼 필요성이 있습니다. పాస్టర్లైన మనము మన జీవితాల గురించి ఆలోచన చేయాలి. మనం ఎందుకు పుట్టినామో, ఏం చేస్తున్నామో అనే కార్యాలని మనం ఎప్పుడు ఆలోచన చేయాలి. 어머니 뱃속에서 10달 동안에 태어나는 이것이 태생입니다. మన తల్లి గర్భంలో నుండి మనము ఈ లోకంలో పుట్టినాము. 우리가 인생을 100세까지 산다고 했을 때 이걸 갖다 인생입니다. మనం ఈ లోకంలో 100 సంవత్సరాలు బతకొచ్చును, అది మనిషి జీవితము. 예수님을 믿다가 천국 갔을 때 영원히 죽지 않는 영생입니다.
మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాము. పరలోకంలో వెళ్ళి నిత్యము మనం పరలోకంలో ఉంటాము. 우리는 이 땅에 소망을 두지 않고 하나님의 나라에 대한 소망을 둬야 됩니다. మనం ఈ లోకములో నిరీక్ష పెట్టుకోకూడదు. మన నిరీక్ష ఎప్పుడు పరలోక దేశం పైన, పరలోక రాజ్యం పైన ఉండాలి. 달리기를 하는데 이것이 바톤입니다. 바톤. 막 달리기 하는 데 있어서 다음 사람에게 주는 바톤입니다. అక్కడ స్టిక్లు ఉన్నవి. ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉంటుంది అనుకోండి. ఈ రన్నింగ్ రేస్ లో వాళ్ళు పరిగెత్తేటప్పుడు ఆ స్టిక్ ని ముందు ఎవరు నిలబడి ఉంటారో వాళ్ళకి పరిగెత్తుకొని పోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని తీసుకొని మళ్ళీ పరిగెత్తుతారు. 요 믿음의 바톤을 우리 다음 자녀들에게 그대로 넘겨줘야 됩니다. సో ఆ రన్నింగ్ రేస్ లో ఎలా వాళ్ళు ఆ స్టిక్ ని తీసుకొని వెళ్ళి ముందర ఆ పరిగెత్తే వాళ్ళకి ఇస్తారు, అలాగా దేవుని వాక్యాల్ని మన పిల్లలకి, మన వచ్చే జనరేషన్ కి మనం మంచిగా నేర్పించి మనం ముందుకు సాగాలి. 이건 목사님들 계시지만은 우리 목사님들 중에서도 목사님이 나오고 또 목사님 중에서 또 목사님이 나올 수 있습니다. ఒక ఫ్యామిలీలో ఒక పాస్టర్గా పనిచేసే వాళ్ళు ఉంటారు. మళ్ళీ అదే కుటుంబంలో వాళ్ళ అబ్బాయి పాస్టర్ కావచ్చును, ఇంకొకరు పాస్టర్ కావచ్చును. 목사님 중에서 자녀들이 예수 안 믿는 사람도 나올 수 있습니다. కొన్ని పాస్టర్స్ ఫ్యామిలీలో వాళ్ళ బిడ్డలే వాళ్ళు దేవుని నమ్మలేదు కొంతమంది. 우리는 자녀들을 주님께로 인도하는 데 있어서 제일 우선순위를 둬야 됩니다. దేవుని సేవకులైన మనకి అప్పగించిన పనిలో ఒక పెద్ద పని ఏమంటే మన పిల్లల్ని మనం దేవునిలో మంచిగా నడిపించాలి. 이것만큼 귀한 게 없습니다. దీనికైనా పెద్ద పని మనకేది లేదు. 아브라함, 이삭, 야곱, 요셉처럼 그의 이렇게 쭉 믿음의 후손들이 나와야 됩니다. అబ్రాహాము ఇసాకు నడిపించినలాగా, ఇసాకు యాకోబు నడిపించినలాగా, యాకోబు యోసేపు నడిపించినలాగా మన బిడ్డల్ని మనం దేవునిలో మంచిగా నడిపించాలి. 그래서 믿음으로 우리는 성장해야 됩니다. వాళ్ళని నమ్మకంలో మనము వాళ్ళు మంచిగా ఎదిగేలాగా వాళ్ళని మనము నడిపించాలి. 목사님이 전도하면은 성도님들은 전도하고, 목사님이 기도하면 성도님들은 기도하고, 목사님이 봉사하면 성도들이 봉사하고, 목사님이 말씀을 읽으면은 성도들이 말씀을 또 읽게 될 줄 믿습니다. పాస్టర్ ప్రేయర్ చేస్తే సంఘస్థులు ప్రేయర్ చేస్తారు. పాస్టర్ సువార్త ప్రకటిస్తే సంఘస్థులు సువార్త ప్రకటిస్తారు. పాస్టర్ సంఘంలో పనిచేస్తే సంఘస్థులు పనిచేస్తారు. పాస్టర్ ఎలా చేస్తారో అలా సంఘస్థులు చేస్తారు. 우리 목사님들은 주도성을 가지고 있어야 됩니다. 꽉 잡고 있어야 됩니다. 영적으로 리더를 해야 됩니다. మనం ఎప్పుడు మన సంఘస్థులకి మనము మంచిగా ఒక లీడర్షిప్ గా మనం ఉండాలి. 마가복음 8장 36절에 보면은 사람이 만일 온 천하를 얻고도 제 목숨을 잃으면 무엇이 유익하리요 그랬습니다. మార్కు రాసిన సువార్తలో 8వ అధ్యాయము 35వ వాక్యంలో ఇలా రాయబడింది, తన ప్రాణమును రక్షించుకొనువాడు 우리는 하나님으로부터 어마어마한 선물을 많이 받았습니다. మనము దేవునితో ఎన్నో ఆశీర్వాదాలు మనం పెట్టుకున్నాము. 이 땅에 살면서 우리 목사님들이 행복해야 됩니다. ఈ లోకములో బ్రతికినంత కాలము మనం సంతోషంగా ఉండాలి. 내 옆에 우리 성도님들이 계시다 그러고 행복합시다 인사하십시다. నీ పక్కన ఎవరో ఉండారో అనుకొని అందరూ నోరిప్పి చెప్దామా, సంతోషంగా ఉండండి అని. మీ పక్కన ఎవరో ఉన్నారని కానీ చెప్పండి, సంతోషంగా ఉండండి అందరూ. సంతోషంగా ఉండండి. 그리고 우리 목회자들은 하나님은 나와 동행하십니다 하고 외쳐야 됩니다. పాస్టర్లైన మనము దేవుడు నా జొతలో ఉన్నాడు అని మనం ఎప్పుడు చెప్తూ ఉండాలి. 그래서 나는 행복합니다 하고 외쳐야 됩니다. దేవుడు నా జొతలో ఉన్నాడు కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను అని గట్టిగా అరిచి చెప్పాలి. 나는 하나님의 자녀입니다 하고 늘 고백해야 됩니다. నేను దేవుని కుమారుడై ఉన్నాను అని చెప్పాలి. 그래서 나는 기독교인 목사가 되었습니다 하고 외쳐야 됩니다. అందుకే నేను దేవుని పరిచర్య చేసి ఆయన సేవకుడు దాసుడు నేను అయినాను అని చెప్పాలి. 여러분, 그래서 우리는 목회자이기 때문에 또 자기 절제가 필요합니다.
మనం పాస్టర్లు అయినాం కాబట్టి మనం పరీక్షించుకోవాలి. 그런데 살아가면서 절제한다는 게 엄청나게 힘들어요. మనం ఈ లోకంలో బ్రతికేటప్పుడు చాలా కష్టాలు మనం ఎదుర్కొంటావి. 돈에 대한 욕심과 그리고 또한 권력에 대한 욕심과 명예에 대한 욕심과 먹는 음식에 대한 욕심 이런 것들이 목회자들에게도 얼마나 많은지 몰라요. పాస్టర్లకి కూడా ఎన్నో శోధనలు వస్తాయి. డబ్బు పిచ్చి, డబ్బు సంపాదన చేయాలనే ఆశ, భోజనం పిచ్చి, మంచి భోజనం తినాలి అనే ఆశ, మళ్ళీ వేరే వేరే పాపాలు పిచ్చి, పాపాలు చేయాలి అనే మనసు, ఇలా ఎన్నో శోధనలు పాస్టర్లకి కూడా వస్తుంటాయి. 예수님께서 이 땅에 온 것은 잃어버린 자를 찾아서 구원하려 함이라고 말씀해 주고 있습니다. బైబిల్ ఏం చెప్తుందంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చేదానికి కారణం ఏమంటే ఈ లోకంలో చెడిపోయిండే వాళ్ళని వెతికి రక్షించేదానికి ఆయన వచ్చాడని బైబిల్లో రాయబడింది. 인도의 목사님이나 한국에 있는 목사님들이 잃어버린 자를 찾아가지고 예수 믿게 해가지고 구원 얻게 하려고 하는 여기에 목적이 있어야 됩니다. మనము దేవుని సేవకులు మనం చేయాల్సి ఉన్న పని ఈ లోకంలో జనాల్ని వెతికి వాళ్ళని మనం రక్షణలోకి తీసుకురావాలి. 우리 하나님께서는 놀라운 계획을 가지고 계시고 우리 하나님께서는 우리 목회자들에 대한 놀라운 사랑을 가지고 계십니다. దేవుడు మన విషయంలో తన అద్భుతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. మనల్ని దేవుడు దీవించాలని, ఆయన ఒక మంచి ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. 하나님이 세상을 이처럼 사랑하사 독생자를 주셨으니 이는 저를 믿는 자가 멸망하지 않고 영생을 얻게 하려 하심이라 그랬습니다. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఒక్కడే కుమారుని ఈ లోకానికి పంపించినాడు. ఆయన పైన విశ్వాసం పెట్టే ప్రతి ఒక్కరు రక్షణ పొందుకొని నిత్య జీవం పొందుకోవాలని పంపించినాడని రాయబడింది. 예수님께서 말씀하시기를 내가 온 것은 양으로 생명을 얻게 하고 더 풍성함을 얻게 하시라고 말씀했습니다. యేసు ప్రభు ఏం చెప్తాడు? నేను ఈ లోకానికి వచ్చినది నా గొర్రెలకి నా జీవం ఇచ్చేదానికి, వాళ్ళు సమృద్ధికరమైన జీవం పొందుకునే దానికై నేను ఈ లోకానికి వచ్చినాను అని చెప్తాడు ఆయన. 그리고 우리 목회자들은 그래서 타이밍이 중요한 거예요. 타이밍. 기회가 중요하다고. 딱 시간에 어떤 문제가 왔을 때는 꽉 잡는 게 중요하다고요. అందుకే మనకి సమయం అనేది చాలా విలువైనది. మనం సమయాన్ని మంచిగా వాడుకోవాలి. 내가 저 사람을 전도해야 되겠다 하면은 적극적으로 전도해야 됩니다. మనం ఎవరికైనా సువార్త ప్రకటించాలి అంటే అనుకుంటే ఆ సమయంలో మనం వాళ్ళకి సువార్త ప్రకటించాలి. 내가 저분을 위해서 기도해야 되겠다 하면 기도해야 됩니다. మనం ఎవరికైనా ప్రార్థన చేయాలి అనుకుంటే వాళ్ళకి మనము ప్రార్థన చేయాలి. 내 성도를 도와야 되겠다 하면 도와야 됩니다. మన సంఘస్థులకి మనం సహాయం చేయాలి అనుకుంటే వాళ్ళకి మనం సహాయం చేయాలి. 내가 하고 있는 일이 하나님께 영광 돌린다면은 타이밍을 놓치지 말고 하나님께 영광 돌리는 일을 해야 됩니다. మనం ఏదైనా ఒక పని చేయాలని తీర్మానం చేస్తే ఆ సమయంలో ఆ పని మనము పూర్తి చేయాలి. 아까 제가 말씀 한 번 죽는 것은 사람에게 정해져 있으나 사후에는 심판이 있다 그랬습니다. దేవుడు మనిషికి ఒకతోరు చనిపోయి తర్వాత ఆయన న్యాయ తీర్పు పొందుకోవాలని నియమించినాడని బైబిల్లో రాయబడింది. 죄와 삶의 문제는 우리가 해결할 수가 없습니다. మనము పాపముని మళ్ళీ జీవితాన్ని మనం మన కంట్రోల్లో పెట్టుకునేదానికి అయ్యలేదు. 모든 사람들이 너무 힘들어합니다. చాలా మంది చాలా ఒక కష్టకరమైన ఒక పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. 인도나 전 세계가 뭐 지진에다가 더위에다가 기근에다가 막 그냥 힘들어하는 걸 볼 수가 있습니다. ఈ లోకంలో ఉండే వాళ్ళు చాలా మంది చాలా కష్టకరమైన ఒక పరిస్థితుల్లో చాలా ఒక బాధల్లో ఉండేది మనం చూస్తున్నాము. 우리는 예수 그리스도 안에서 팀 워커를 이루어야 됩니다. మనం యేసుక్రీస్తులో ఒక టీమ్గా మనం పనిచేయాలి. 우리는 예수 안에서 하나가 돼야 됩니다. మనం యేసుక్రీస్తులో ఒకే ఆత్మ కలిగి ఉండాలి. 우리 예수 안에서 행복해야 됩니다. మనం యేసులో సంతోషంగా ఉండాలి. 예수 안에서 사랑으로 똘똘 뭉쳐야 됩니다. యేసులో మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. 우리 인도의 목사님들도 하나가 되어서 똘똘 뭉쳐야 됩니다. ఇండియాలో ఉండే మనము ఒకే మనసుతో దేవుని ఆరాధించాలి. 누구를 뭐 왕따 시킨다든가 누구를 멀리 한다든가 이게 아니라 사랑으로 다 하나가 돼야 됩니다. మనము ఎవరిని దూరం చేసుకోకూడదు. ప్రతి ఒక్కొక్కరిని మనము సమీపంగా పెట్టుకోవాలి. 우리 목사님들은 목사님이 목사님에게 감동을 줘야 됩니다. పాస్టర్లైనా మనము ఇంకొక పాస్టర్లకి ఒక మంచి ప్రేరేపణ కలిగి చేసే జీవితాన్ని దీవించాలి.
우리 목사님들 부부끼리 먼저 감동을 줘야 됩니다. పాస్టర్లైనా మనము భార్య భర్తల విషయంలో ఒకరికొకరు మంచి చేయాలి. 우리 목사님들 자녀들에게도 감동을 줘야 됩니다. పాస్టర్ తన బిడ్డలకి మంచి ప్రేరేపణ కలిగి చేయాలి. 우리 성도들에게 감동을 주게 되면은 성도들은 우리 목사님들에게 정말로 모든 것을 드리면서 헌신할 것입니다. పాస్టర్లైనా మనము మన సంఘస్థులకి ఒక మంచి ప్రేరేపణ కలిగిన జీవితాన్ని మనం వాళ్ళకి చూపించాలి. 그러므로 우리 목회자들의 태도는 정말로 바르게 우리가 해야 된다고 생각됩니다. మనము ఒక మంచి జీవితాన్ని జనాల ముందర జీవించాలి. 예수님께서 이르시되 내가 곧 길이요 진리요 생명이니 나로 말미암지 않고는 아버지께로 올 자가 없다 그랬습니다. యేసు ప్రభువు ఏం చెప్తాడు? యోహాన 14:6లో నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను. 우리는 예수님을 따라가고 길 그리고 또한 예수님 안에 거하고 또 예수님께 배워야 됩니다. యేసుక్రీస్తు అనే మార్గంలో మనం నడవాలి. ఆయన సత్యముని మనం తెలుసుకోవాలి. 유일한 길은 예수 그리스도 한 분뿐입니다. యేసుక్రీస్తు మాత్రమే మార్గమై ఉన్నాడు. 그래서 우리는 우선순위에 있어서 오직 예수 다른 거 다 좀 뒤진다 할지라도 예수님께 예배하고 예수님께 나아가는 길에 우선순위가 최고 우선순위가 돼야 됩니다. మనం కేవలం యేసుక్రీస్తు కొరకే బ్రతకాలి. యేసుక్రీస్తు కార్యాలు మాత్రమే మనం చేయాలి. 예수님께서 여러분을 위해서 십자가에 달려 돌아가셨기 때문입니다. ఎందుకంటే యేసు ప్రభు మన కొరకే ఆయన కల్వారి సిలువలో తన ప్రాణంని త్యాగం చేసినాడు. 예수님께서는 또 여러분들을 위해서 죽음에서 또한 살아나셨습니다. యేసు ప్రభు మన కొరకే ఆయన చనిపోయి ఆయన 3వ రోజు లేచి వచ్చినాడు. 그러므로 인해서 우리는 관계도 잘해야 됩니다. 인간관계도 잘해야 됩니다. అందుకే మనము జనాల దగ్గర మనం మంచిగా ఉండాలి. 예수님을 영접하는 것처럼 우리 모든 성도님들을 잘 영접해야 됩니다. యేసు ప్రభుని మనము అంగీకరించేలాగా జనాల్ని కూడా మనము దూరం తోసేయకుండా ప్రతి ఒక్కొక్కరి మనము దేవుని దగ్గరికి పిలుచుకురావాలి. 영접하는 자 곧 그 이름을 믿는 자들에게는 하나님의 자녀가 되는 근세를 주셨다 그랬습니다. ఎవరు యోహాన 1:12 ఎవరు ఆయన పైన నమ్మకం పెట్టి విశ్వాసించినారో వాళ్ళకి దేవుని బిడ్డలయ్యే అధికారం దేవుడు ఇచ్చినాడు అని రాయబడింది. 저와 여러분은 하나님의 자녀입니다. మనమందరూ దేవుని బిడ్డలై ఉన్నాము. 우리는 믿음으로 예수 그리스도를 온전히 먼저 목회자로서 잘 영접해야 됩니다. మనము దేవుని సేవకులైనాము కాబట్టి సంఘస్థులకైనా దేవుని పైన ఎక్కువగా మనకి నమ్మకం ఉండాలి. 부부관계, 그 다음에 친구관계, 목회자와의 관계, 성도와의 관계, 그리고 예수님과의 관계, 그리고 친지간의 관계, 모든 관계를 잘해야 됩니다. ప్రతి ఒక్కొక్కరి దగ్గర నీకుండే సంబంధము ఒక రిలేషన్షిప్, నీ కుటుంబంలో ఉండే రిలేషన్షిప్, నీ స్నేహితులతో ఉండే ఒక అన్యోన్యత, నీకు సంఘస్థులతో ఉండే ఒక రిలేషన్షిప్, దేవునితో ఉండే ఒక రిలేషన్షిప్ మంచిగా పెట్టుకోవాలి. 하나님께서 우리에게 주시는 하나님의 자녀가 되어 받는 선물이 엄청납니다. దేవుడు మనకి ఒక పెద్ద బహుమానాన్ని, దేవుడు ఒక పెద్ద ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. 하나님의 자녀가 되었지요. 모든 죄에서 용서함 받았지요. 영원한 생명을 얻었지요. 마침내 천국 갈 수 있지요. 풍성한 새 삶을 살게 되지요. 너무너무 많습니다. దేవుడు మనకి నిత్య జీవం ఇచ్చినాడు. దేవుడు మనకి నూతన జీవితం ఇచ్చినాడు. దేవుడు మన జీవితాల్ని మార్చినాడు. దేవుడు మనని దీవించినాడు. ఎన్నో అద్భుతకరమైన ఆశీర్వాదాలని దేవుడు మనకి ఇచ్చినాడు. 예, 우리 목회자는 또 책임감이 있습니다. 목회자의 책임이 있고, 대통령은 대통령의 책임이 있고, 부모는 부모에 대한 책임이 있고, 선생님은 선생님의 책임이 있습니다. ప్రతి ఒక్కొక్కరికి వాళ్ళదే అయిన ఒక భారముని దేవుడు ఇచ్చినాడు. 그러므로 인해서 저와 여러분들은 책임감을 가지고 헌신해야 됩니다. అందుకే మనం ఏం చేయాలి? ఒక భారమైన మనసుతో మనం ఆయన పరిచర్య చేయాలి. 책임감만 있는 게 아니라 이제 소통도 잘해야 됩니다. 커뮤니케이션도 잘해야 됩니다. కేవలం భారం ఉంటే చాలదు, మళ్ళీ మనం మంచిగా జనాలతో ఒక మంచి రిలేషన్షిప్ పెట్టుకోవాలి, మంచిగా మాట్లాడే వాళ్ళగా ఉండాలి. 뿐만 아니라 이제는 리더도 키워야 됩니다. 리더도 키우고 리더 이상의 리더도 키워야 됩니다. మనము కేవలము సంఘస్థులు మాత్రమే కాదు, మనము మనము దేవునితో వాళ్ళని మంచిగా జనాల్ని నడిపించే వాళ్ళగా మనం ఉండాలి. 그게 바로 다음 세대입니다. 다음 세대.
మనము వచ్చే జనాలకి మనం మంచిగా దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి. 우리 대한민국은 다음 세대가 심각합니다. ఈ కొరియా దేశంలో ఇంకా వచ్చే జనరేషన్లో చాలా ఒక కష్టకరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా 결혼을 해가지고 자녀를 안 낳아요, 자녀를. కొరియా దేశంలో ఏం ప్రాబ్లం ఉంది అంటే పెళ్ళి అయ్యేదానికి ఇష్టం లేదు జనాలకి కొరియాలో, మళ్ళీ పిల్లలు కనేదానికి కూడా జనాలకి కొరియా దేశంలో ఇష్టం లేదు. 왜 대한민국이 이렇게 됐는지 심히 걱정이 됩니다. ఎందుకు కొరియా దేశం ఇలా అయిపోయింది అని చాలా బాధ అవుతుంది. 오늘 우리는 여러분 인도 목사님들이 대한민국을 위해서도 기도해 주시기를 바랍니다. ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు కొరియా దేశానికి కూడా మీరు ప్రార్థన చేయాలని మీతో మనవి చేసుకుంటున్నా. 제가 원래는 PPT를 준비했는데 하나님께서 그냥 이렇게 말씀을 전할 수 있도록 해주셨는데요. 제 PPT 공유를 한번 하겠습니다. పీపీటీ అనే ఒక ఇది ఉంది, పవర్ పాయింట్లో కొన్ని కార్యాలు మనం చూస్తాం. 우리 하나님은 영이시니 예배하는 자가 신령과 진정으로 예배할지니라 그랬습니다. యోహాను 4:23 ఎలా చెప్తుంది, దేవుడు ఆత్మస్వరూపుడు, ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మికమైన రీతిలో సత్యముగా దేవుని ఆరాధించాలి అని రాయబడింది. 저기 예배를 잘 드리는 자가 성공합니다. ఎవరు మంచిగా దేవుని ఆరాధన చేస్తారో వాళ్ళు మంచిగా ఒక విజయాన్ని పొందుకుంటారు. 하나님은 예배를 엄청나게 기뻐 받으십니다. ఎవరు దేవుని మంచిగా ఆరాధన చేస్తారో వాళ్ళ ఆరాధనను దేవుడు స్వీకరిస్తాడు. 우리 인도의 우리 목회자 여러분들은 예배 잘 드리는 목회자들 되시기를 주 이름으로 축원합니다. భారతదేశంలో ఉండే మీరు దేవుని మంచిగా ఆరాధన చేసే వాళ్ళుగా ఉండాలని ఆశిస్తున్నాను. ఆమేన్. 그의 오른손과 거룩한 팔로 자기를 위하여 구원을 베푸셨습니다 하고 우리 예수님께서 이렇게 말씀하셨습니다. దేవుడు తన హస్తముతో దేవుడు మనల్ని రక్షించినాడు, తన హస్తంతో దేవుడు మనం బలపరిచినాడు. 여호와께서 그의 구원을 알게 하시며 그의 공의의 문나라의 목전에서 명백히 나타내셨도다 그랬습니다. దేవుడు తన నీతి నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. 그가 이스라엘 집에 베푸신 인자와 성실을 기억하셨으므로 땅끝까지 이르는 모든 것이 우리 하나님의 구원을 보았도다 그랬습니다. ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కొక్కరు కూడా రక్షించబడాలి అనేది దేవుని చిత్తమైనది. 온 땅에 여호와께 즐거이 소리칠자 소리내어 즐겁게 노래하며 찬송할지어다 그랬습니다. ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కొక్కరు దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించి దేవుని మహిమపరచాలి. 우리 인도 목사님들 목회하면서 기뻐하면서 목회할 수 있기를 바랍니다. దేవుని సేవకులైన మీరు సంతోషమైన మనసుతో దేవుని పరిచర్య చేయాలి. 염려, 걱정, 근심은 도움이 안 됩니다. చింత బాధ ఏమి చేయకూడదు. 어차피 목회하는데 기쁜 마음으로 목회할 수 있기를 바랍니다. మనం ఏం పరిచర్య చేస్తున్నామో ఆ సంతోషకరమైన మనసులో మనం పరిచర్య చేయాలి. 수금으로 여호와를 노래하라. 수금과 음성으로 노래할지어다 그랬어요. దేవుడు ఏం చెప్తాడంటే ఒక మంచి పాటలతో దేవుని నువ్వు స్తుతించి దేవుని ఘనపరచాలని చెప్తుంది. 목회를 즐겁게 할 수 있기를 바랍니다. మనం చాలా సంతోషముగా దేవుని స్తుతించాలి. 나팔과 호각 소리로 왕이신 여호와 앞에 즐겁게 소리칠지어다. 바다와 거기 충만한 것과 세계와 그 중에 거주하는 자는 다 외칠지어다. 여호와 앞에 큰 불은 박수할지어다. 산악이 함께 즐겁게 노래할지어다 그랬습니다. కీర్తనలో ఇలా చెప్తుంది, దేవుని పెద్ద స్వరముతో నువ్వు దేవుని స్తుతించు, దేవుని ఒక నాదస్వరాలతో దేవుని నువ్వు స్తుతించి దేవుని మహిమపరచాలి అని దేవుని వాక్యం చెప్తుంది. 잠언 3장 5절에서 6절 말씀을 제가 한번 여러분들에게 소개하겠습니다. సామెతలు 3:5 너는 마음을 다하여 여호와를 의뢰하고 내 명철을 의지하지 말라. 너는 범사의 그를 인정하라. 그리하면 내 길을 지도하시라 했습니다. 우리 목회자들에게 꼭 이 말씀이 필요합니다. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు
ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఒప్పుకొనుము, అప్పుడు ఆమేన్. అప్పుడు 네, ఆయన 아멘. 네. 여러분, 마음을 다하여 하나님을 의지하고 하나님을 의뢰하고 하나님을 잘 믿는 우리 목회자들이 되기를 주의 이름으로 축원합니다. మనము మన పూర్ణ హృదయంతో మనము దేవుని సేవిస్తాము. మన పూర్ణ హృదయంతో మనం దేవుని మంచిగా ఆరాధన చేస్తాము. 매일 범사에 하나님을 인정하면서 우리가 하나님 앞에 축복된 삶으로 나아가시기를 바랍니다. ప్రతిరోజు మీరు దేవుని స్తుతించి దేవుని ఆరాధించే వాళ్ళుగా మీరు ఈ లోకంలో ఉండాలి. 하나님의 인도함을 받지 못하는 자들도 있습니다. ఏ 하나님의 인도함을 받지 못하는 사람들도 있다고요. కొంతమంది దేవునితో నుంచి నడిపించబడలేదు. 죄악 가운데 거하는 자들입니다. వాళ్ళందరూ పాపముకి దాసులుగా పాపంలో ఉంటారు. 하나님이 너를 지도하시리라 했어요. దేవుడు మనల్ని నడిపించాలి. 하나님은 우리와 함께 하시기를 원하십니다. దేవుడు ఎప్పుడు మన జొత్తులో ఉండేదానికి ఆయన ఇష్టపడతాడు. 여러분 정말로 이 땅에 살면서 하나님께서 원하시는 일들을 우리 목회자들이 잘 감당할 수 있기를 바랍니다. మనం ఈ లోకంలో బతికినంత కాలము దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని దీవిస్తాము. 하나님을 의뢰하지 않는 자는 너희가 욕심을 내어도 얻지 못하고 살인하며 시기하여도 능히 취하지 못하나니 너희가 다투고 싸우는 자다. 너희가 얻지 못하면 구하지 아니하며 그랬습니다. 기도하지 아니하며 그랬습니다. రోమేలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 2వ వాక్యంలో మనకి ఇలా చెప్తుంది. అబ్రాహామును క్రియల మూలకంగా నీతిమంతుడని తీర్చబడినడలా అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. 우리 인도 목사님들은 기도 많이 하시니까 하나님께서 많이 응답해 주실 줄 믿습니다. మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. దేవుడు మీ అందరూ ప్రార్థనని విని దేవుడు మీకు ఆ సదుత్తరం ఇవ్వను గాక. 그래서 인도를 중심으로 전 세계로 선교하고 인도를 중심으로 전 세계에 구조하고 인도를 중심으로 해가지고 많은 생명을 구원받는 역사가 있기를 주의 이름으로 축원합니다. మన భారతదేశము ద్వారా దేవుడు ఎన్నో దేశాలకి మిషనరీని పంపించిన గాక. మీలో కొంతమందిని మిషనరీలుగా దేవుడు చేసి ఎన్నో దేశాలకి దేవుడు పంపించి మిమ్మల్ని గొప్పగా దేవుడు వాడుకొని. ఆమేన్. 하나님을 인정하지 않는 자 로마서 4장 2절에 주께서 가라사대 이 백성이 입으로는 나를 가까이 하며 입술로는 나를 존경하나 그 마음은 내게서 멀리 떠났나니 그들이 나를 경외함은 사람의 계명으로 가르침을 받았을 뿐이니라. 요거 굉장히 중요한 내용입니다. 로마서 4장 2절이요? 예. 로마서 4장 2절 아닌 것 같은데. 한번 읽어주시기 바랍니다. 로마서 4장 2절 아브라함에 대한 이야기 나와요. 로마서 4장 2절 아브라함에 대한 이야기 나옵니다. 넘어가겠습니다. 그만. 자, 그러면은 오늘 새벽에 제가 올해 나와가지고 그리고 지금까지 지금 현재 여러분과 같이 함께 있었습니다. 우리 인코신학교 계속해서 성장하고 조금 일찍 끝난다고 해가지고 여러분들이 저거 하게 생각하지 마시고 우리 모두가 다 같이 축복된 삶을 살고 오늘 하루도 기쁜 마음으로 목회 잘할 수 있기를 주 이름으로 축원합니다. ఈ రోజు కూడా ఒక సంతోషకరమైన మనసుతో మీరు దేవుని పరిచర్య చేయండి. దేవుడు ఈ రోజు అటెండ్ అయిన మీ అందరూ అవసరతలు దేవుడు తీర్చి మీ అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 예.
네, 요것만 마무리를 하고 마칩니다. 제가 한 5년 전에 10가지 시대가 오고 있다 그랬습니다. 10가지 시대가 오고 있다. 그 첫 번째가 교회 없는 교회 시대가 오고 있다 그랬어요. ఎక్కడెక్కడ సంఘాలు లేదో అక్కడల్లా దేవుడు సంఘాల్ని కట్టించాలి. 두 번째는 빈부가 격차가 엄청난 시대가 오고 있다. 부자는 부자 나간 부자, 예, 빈부 격차의 시대가 오고 있다. రెండోదిగా దేవుడు అందరినీ శ్రీమంతులుగా దేవుడు మార్చాలి. 세 번째는 글로벌 초연결 시대가 오고 있다라는 왔어요 또. 예. మూడోదిగా ప్రపంచానికే దేవుడు మన సాక్షులుగా వాడుకోవాలి. 네 번째는 이 포노 사피엔스 시대, 폰으로 모든 것을 지금 현재 의식주 문제까지도 해결하는 이러한 일들로 지금 오고 있습니다. నాలుగోదిగా మన మొబైల్ ఫోన్లోనే ఈరోజు మనం దేవుని వాక్యాల్ని మనం చూసి ధ్యానం చేసే ఒక కాలము ఈరోజు మనకి దేవుడు 다섯 ఇచ్చినాడు. 번째는 개인 이기주의와 핵가족 시대. 예, 막 옛날에는 같이 이렇게 살았는데 핵가족 시대가 오고 있다. ఐదోదిగా దేవుణ్ణి ఒకరినొకరు పట్టించుకోకుండా ఒకరికొకరు ఒంటరిగా ఉండే కాలం ఇప్పుడు ఉంది. 세상에 이제 그 나라마다 나쁜 정치꾼들이 너무 많은 시대가 오고 있다. అంత మాత్రమే కాదు, దేశాలు ఇప్పుడు ద్వేషం చేసుకొని యుద్ధం చేస్తున్నారు. 여덟 번째는 기도와 말씀을 멀리하는 시대가 올 것이다. తర్వాత ప్రార్థనల్ని ఎక్కువగా జనాలు చేస్తుండలేదు, బైబిల్ని ఎక్కువగా జనాలు చదువుతుండలేదు. 아홉 번째는 자살, 빈곤, 지속 시대, 그리고 전쟁이 계속 이어지는 시대가 옵니다. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 그리고 생명, 사랑, 배움, 감동, 뭐 감사 이러한 관계 없는 시대, 이러한 시대가 오고 있습니다. ఒకరినొకరు ప్రేమించలేదు, ఒకరికొకరు మంచిది కోరుకోలేదు, ఒకరినొకరు ద్వేషించే కాలము ఈ కాలమైనది. 이러한 시대 가운데에서 여러분들이 가장 힘들고 어려울 때 우리 하나님께서 거룩해질 수 있는 유일한 방법은 기도와 말씀이다. 그래서 ఇలా ఒక చెడ్డ కాలంలో మనం ఉన్నాము. మనం ఎలా ఉండాలి అంటే దేవుని ప్రార్థించే వాళ్ళగా, దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ పెట్టుకొని దేవుని మనం ఆరాధించే వాళ్ళగా దేవునితో కనిపించాలి. 우리 목사님들이 힘들고 어려울 때 우리는 말씀을 붙잡으면 해결될 수 있습니다. 여기에 답이 있습니다. పాస్టర్లైన మనకి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుని దగ్గర వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేయాలి. 예. 그리고 또한 잘 될 때 우리가 조심해야 됩니다. 잘 될 때, 막 잘 나갈 때 조심해야 됩니다. తర్వాత మనం బాగున్నప్పుడు మనము కొంచెము ఎచ్చరంగా ఉండాలి. 사람들은 어렵고 힘들고 아프고 가난하면은 막 기도합니다. 하나님 앞에. 그러나 잘 되고 부자 되고 명예 잡고 권력 잡고 이러면 기도 안 합니다. జనాలకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు. వాళ్ళు బాగున్నప్పుడు వాళ్ళు దేవుని ప్రార్థన చేయరు, దేవుని వెతుకరు. 여러분 잘 될 때 우리가 하나님께 더 영광 돌리고, 잘 될 때 하나님 앞에서 정말로 경건하고, 잘 될 때 하나님의 말씀을 꽉 붙잡고, 잘 될 때 더 기도하고. 여러분 아브라함, 이삭, 야곱 그리고 또한 잘된 부자들이 엄청나게 성경에 많습니다. మీరు బాగున్నప్పుడే దేవుని మంచిగా ప్రార్థించండి. మీకు అంత మంచిది జరిగే మీకు కష్టాలు వచ్చినప్పుడు కానీ, బాగున్నప్పుడు కానీ ఎప్పుడైనా మీరు దేవుని స్తుతించే వాళ్ళగా ఉండండి, దేవుని ఆరాధించే వాళ్ళగా ఉండండి. 너무 잘 될 때 범죄했습니다. అబ్రాహాం కాలంలో మళ్ళీ వేరే వాళ్ళ కాలం అని చూస్తే ఎవరు బాగున్నప్పుడు వాళ్ళు పాపాలు చేస్తున్నారు. 우리 인도의 목사님들 육신적으로도 건강하고 영적으로도 건강하기를 주의 이름으로 축원합니다. భారతదేశంలో ఉండే పాస్టర్లైన మీరు ఆత్మికమైన జీవితంలో ఆరోగ్యంగా ఉండండి, దైహికమైన జీవితంలో కూడా మీరు ఆరోగ్యంగా ఉండండి. 기도하겠습니다. 하나님 아버지 감사합니다. ప్రార్థన చేస్తాం. ప్రియమైన ప్రభా మీకు వందనాలు. 인도를 사랑하시고 한국을 사랑해 주셔서 감사합니다. ప్రభా ఇండియాని మీరు, కొరియా దేశాన్ని, రెండు దేశాలు మీరు ప్రేమించి కలిసేలాగా చేస్తున్నారు, మీకు వందనాలు. 인코신학교를 세워주셔서 감사합니다. ఇంకో బైబిల్ కాలేజీని మీరు మంచిగా కట్టుతున్నారు, అందుకు మీకు వందనాలు. 하나님 아버지 인도를 축복하시고 대한민국을 축복하셔서 정말로 사명 잘 감당하게 하여 주옵소서. ప్రభా ఇండియా దేశాన్ని మీరు దీవించండి, కొరియా దేశాన్ని మీరు దీవించండి. 정말로 이 목회자의 길이 힘들고 어려운 길을 우리 목사님들은 지금 가고 있습니다. 주님께서 도와주시옵소서. ప్రభా చాలా కష్టకరమైన పరిస్థితుల్లో ప్రభా మేము మిమ్మల్ని ఆరాధించి
ప్రభా మిమ్మల్ని ఆదుకునే ఒక ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇవ్వండి. 힘들고 어려울 때마다 하나님의 말씀을 붙잡고 아버지 하나님의 도움을 받을 수 있는 목회자들이 되게 하여 주옵소서. కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ప్రభా మీ ఇష్టానుసారంగా మీ వాక్యాలను చదివి మీ చిత్తానుసారంగా నడిచేలాగా మీరు మాకు సహాయం చేయండి. 사람은 믿음의 대상이 아니라 사랑의 대상이므로 믿음의 대상인 하나님을 붙잡을 수 있는 목회자들이 되게 하여 주옵소서. ప్రభా మేము మనుషుల్ని చూడకుండా మేము మీ వైపు చూసి మేము మంచిగా పరిచర్యను కొనసాగించేలాగా సహాయం చేయండి. 오늘도 강의하시는 유다니엘 선교사님에게 축복하여 주시고 지혜도 주시옵소서. ఈ రోజు మన యుచం ఉపాసకులు వేరే మీటింగ్ పోయినారు, వాళ్ళని మీరు దీవించండి, ఆశీర్వదించండి. 지금은 우리 주 예수 그리스도의 은혜와 살아계셔서 역사하신 아버지의 그 놀라우신 사랑과 성령님의 내조하심과 교통하신 은혜가 오늘 인코신학교를 사랑하고 또 하나님 아버지 배우기 위하여서 참여한 사랑하는 목회자들 머리 위에 저들의 가정과 섬기는 교회 위에 지금부터 영원토록 함께 계실지어다. ఈ రోజు ఇంకా బైబిల్ కలయికి వచ్చిన ప్రతి ఒక్క దైవ సేవకులు మీరు ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి ఒక్కొక్కరి పైన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఒక అన్యున్యత అభిషేకము ప్రతి ఒక్కొక్కరికి ఇప్పుడు ఎప్పుడు తోడుగా ఉండును గాక. 네, 감사합니다. 감사합니다, 목사님. 예, 감사합니다. థ్యాంక్ యూ. 아멘. సో ఈ రోజు, రేపు, మర్నాడు 3 రోజులు మన విజయమ్మ పాస్టర్ గారు కొరియా దేశంలో మీటింగ్ జరుపుతున్నారు. సో వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వారం కూడా 7, 8, 9 ఆదివారము, సోమవారం, మంగళవారము మళ్ళీ 3 రోజుల మీటింగ్ ఉంది మన విజయమ్మ పాస్టర్ గారికి. సో దేవుడు వాళ్ళని దీవించి వాళ్ళు చేసే ప్రతి ఒక్క మీటింగ్ని దేవుడు ఆశీర్వాదం చేసి అయినంత త్వరగా ఇండియాకి ఒక చర్చిలు కట్టేదానికి దేవుడు వాళ్ళ ద్వారా స్పాన్సర్లను తీసుకురానని మన విజయమ్మ పాస్టర్ గారు చేస్తుండే పరిచర్య కొరకే మనం ప్రార్థన చేస్తాము. మళ్ళీ మన షింబోంగ్స్ పాస్టర్ గారు అని ఈయన టేక్వాందో మినిస్ట్రీ చేస్తున్నాడు. షింబోంగ్స్ పాస్టర్ గారిని కూడా దేవుడు దీవించాలి. వాళ్ళు కూడా అయినంత త్వరగా ఇండియా దేశానికి వచ్చి ఇండియా దేశంలో కూడా వాళ్ళు పరిచర్య టేక్వాందోని స్టార్ట్ చేయాలి అని వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తాము. షింబోంగ్స్ 목사님도 빨리 인도 한번 오십시오. 아멘. 예, 저게 8월 11일부터 그 미국 들어가는데 기도 오늘 또 기도하시면서 기도 좀 해주시기 바랍니다. 그리고 제가 어깨를 좀 여기를 다쳤거든요. 그래서 그 우리 아내는 왼쪽 다치고 우리 아내는 이제 수술을 해가지고 이제 한 달 전에 괜찮고 저는 이제 어깨를 이쪽에 파열이 됐는데 이 선교대회 하느라고 좀 많이 바빴어요. 우리 목사님들 기도해 주시기를 바랍니다. 예, 목사님 위해서 기도하겠습니다. 예. 빨리 인도 올 수 있도록 계획을 한번 만들어 주십시오. 예, 인도 하나님 꼭 보내주십시오. 저 아버지 하나님께서 사인해 주시면 갑니다. మన షింబోంగ్స్ పాస్టర్గా ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఆగస్టులో అమెరికా దేశానికి వెళ్తున్నారంట. దేవుడు వాళ్ళ ప్రయాణం ఆస్వాదించాలి. వాళ్ళ భార్యకి లెఫ్ట్ ఈ భుజము కొంచెం ప్రాబ్లం అయ్యి ఆపరేషన్ చేసినారు. ఇప్పుడు ఈ పాస్టర్కి రైట్ భుజం కొంచెం ప్రాబ్లం ఉందంట. వీళ్ళకి కూడా హాస్పిటల్లో చూపించుకోవాలి అంటున్నారు. సో ఈ పాస్టర్కి వీళ్ళ భార్యకి ఫస్ట్ మన షింబోంగ్స్ పాస్టర్కి ప్రార్థన చేస్తాము. తర్వాత మన విచమ పాస్టర్కి ప్రార్థన చేస్తాము. ఇప్పుడు మనమందరం మైకులు ఆన్ చేసి మన షింబోంగ్స్ పాస్టర్ గారు వాళ్ళు వెళ్ళి అమెరికా ప్రయాణము, మళ్ళీ వాళ్ళకుండే రైట్ మళ్ళీ లెఫ్ట్ షోల్డర్ని దేవుడు దీవించి ఆశీర్వదించేలాగా మనమందరూ ప్రార్థన చేస్తాము. హల్లెలూయా, స్తోత్రమయ్యా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. థాంక్యూ జీసస్. ప్రైజ్ లార్డ్ తండ్రి, వాళ్ళ అమెరికా దేశానికి ప్రయాణం వెళ్తుండగా వాళ్ళ ప్రయాణం దీవించండి. రైట్ షోల్డర్ మళ్ళీ వాళ్ళు ఆశీర్వాదములు వాళ్ళు ఉన్నారయ్యా. యేసుక్రీస్తు నామములో వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. మీరు మంచిగా నడిపించాలని మనం ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసుక్రీస్తు నామములో ప్రభా, అయ్యా ప్రభా, ఆయన భార్యకి ప్రభా,
దీవించడం ప్రభా, అద్భుతకరమైన బిడ్డలను మీరు కాపాడమని సమృద్ధమైన సమాధానపడుతూ వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి, ప్రపంచం ఆశీర్వదించినైనా జగన్ గారి ప్రార్థన చేస్తున్న బిడ్డలను దీవించు కార్యములు జరిగించిన ఆయన బెంజమిన్ గారిని ప్రత్యేకంగా దర్శించిన ఉంటూ మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ప్రేమించే బిడ్డగా నీ దాసుని మీరు ఎన్నుకున్నందుకు బెంజమిన్ గారిని కుటుంబాన్ని భార్య బిడ్డలను సంఘాలను నా తండ్రి వస్తున్నప్పుడు నీ కాపుదలను నీ దాసుని మీరు ఎత్తుకోమని పరిచర్యని దీవించే దాని కొరకై మన దానియేల్ కొండయ్య గారు ప్రార్థన చేస్తారు. మా వీడియో ఆన్ చేసి. ఓకే పాస్టర్ గారు. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా నాయన మరి బెంజమిన్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈచాంగ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు చక్కని వాక్యాన్ని మాకు అందించినటువంటి సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అద్భుతకరమైనటువంటి దేవుడినైనా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాలను, మా గ్రామాలను ప్రేమించి గ్రామ సువార్త చేయడానికి, గ్రామాలలో సంఘాలు కట్టడానికి నీ దాసుని బెంజమిన్ గారిని మీరు ఎన్నుకున్నందుకు వందనాలు. తల్లి గర్భంలో ఉన్నట్లే మీరు ఏర్పాటు చేసుకున్నాడు ప్రభా. ఎంత ఎదుగుతున్నాడో అంత ఒదిగి ఆయన దీన బిడ్డలు గ్రామాల్లో నశించిపోతున్నారని 24 గంటలు కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఆయన కుటుంబాన్ని అభివృద్ధి పరుచుకుంటూ, సంఘాలు అభివృద్ధి పరుచుకుంటూ, మా సంఘాల కొరకు, మా పిల్లల కొరకు, నాయన మా కుటుంబాల కొరకు ప్రయాసపడేటువంటి నాయన నీ దాసుని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఈ జంగ్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. 3 రోజుల మీటింగులను అద్భుతకరంగా విడుదల చేయండి తండ్రి. నాయన మరి తండ్రి ఇప్పుడు ప్రసంగాన్ని అందించిన సేవకులను ప్రత్యేకంగా నా తండ్రిని దర్శించండి. నాయన భార్యకు భుజము, మరి అయ్యగారికి భుజము యేసు నామములో రోమా 16:20 ప్రకారం, నిర్గమ 15:26 ప్రకారం యేసు నామములో విడుదల కలుగును గాక ప్రభు. నీకు వందనాలు. నాయన మరి అమెరికాకు వెళ్ళి సురక్షితంగా మరలా ఇంటికి వచ్చి నాయన మరి మరలా మాకు వాక్యాన్ని అందించడానికి నీ దాసుని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. జూమ్ లో వచ్చిన ప్రతి సేవకుని, వారి సంఘాలను, వారి మినిస్ట్రీని, పల్లెలో ఉన్న, పట్టణంలో ఉన్న మా ప్రియులందరినీ కూడా దర్శించు ప్రభు. నీకు వందనాలు. నా కొరకు ప్రార్థన చేసే బెంజమిన్ గారిని నా తండ్రి, నాయన మరి ఆయన కుటుంబాన్ని మరొకసారి ఎత్తిపడుతున్నారు, కృప చూపించండి నాయన. గత నా తండ్రి దినాలలో మీరు ఇంకా బలంగా వాడుకుంటున్నారు, ఇంకా బలంగా వాడుకోనండి. నీ దాసుని మంచి ఆరోగ్యం దయచేయండి, కుటుంబానికి మంచి ఆరోగ్యం దయచేయండి, పరిచర్యకు మంచి ఆరోగ్యం దయచేయండి. కొరియా వారితో మాట్లాడుతున్నప్పుడు, ప్రసంగాలు చేస్తున్నప్పుడు, ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయముని దాసునికి దొరుకునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుని అభిషేకం విడుదలవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అగ్ని అభిషేకం నీ దాసుని తాకునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నాయన అనాథాశ్రమం కూడా పెట్టాడు ప్రభా. అనేక మంది నాయన యవన బిడ్డలు, నాయన చిన్న బిడ్డలను తాకుతూ వారు తన బిడ్డలాగా చూసుకునేటువంటి మంచి మనసు, వారికి మంచి షెల్టర్ ఇస్తున్నందుకు వందనాలు. నాయన అయ్యగారిని ఇంకా బలంగా వాడుకొని మనం వేడుకుంటూ వస్తున్నాం ప్రభా. నాయన సీనియర్ పాస్టర్ లేనటువంటి ఎంతో మంది జూమ్ లో ఉన్నారు, వారందరిని కూడా దర్శించండి. నేమి నాగరాజు గారిని బట్టి, ప్రకాష్ గారిని బట్టి నీకు వందనాలు. అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అలాగనే మనము యూచమ్మ పాస్గా ప్రార్థన చేస్తాము. ఆయనకి ఈ రోజు రేపు మన 3 రోజుల మీటింగ్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ 3 రోజుల మీటింగ్ ఉంది. మీటింగుల్లో మన భారతదేశానికి చర్చికి స్పాన్సర్స్ రావాలి. చాలా మంది బునాదులు వేసి పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరికి దేవుడు సంఘాలు కట్టించడానికి, ఒరే దేశంతో వాళ్ళతో మాట్లాడి దేవుడు స్పాన్సర్లు తీసుకురావాలని మన రాజగోపాలయ్య గారు ఒక ప్రార్థన చేస్తారు. ఫస్ట్ మనం అందరూ ప్రార్థన చేస్తాం, తర్వాత మన రాజగోపాలయ్య గారు ఒక ప్రార్థన. స్తోత్రమయ్యా, నిత్యము పాస్టర్ ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆయన చేస్తున్న 3 రోజుల మీటింగ్ దీవించండి అయ్యా ప్రభా. యేసుక్రీస్తు నామములో ప్రభా. అయ్యా ఈ వారము మళ్ళీ నెక్స్ట్ వారము ప్రభా 3 రోజుల మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ లో ప్రభా ఇండియా దేశానికి ప్రభా సంఘాలు కట్టుకునేదానికి ఎక్కువ స్పాన్సర్స్ రాని ప్రభా. ప్రభా ఈ 3 రోజుల మీటింగ్ లో ప్రభా పురా దేశంతో మీరు మాట్లాడండి అయ్యా. ఇండియా దేశంలో సంఘాలు కట్టేదానికి ఎక్కువ స్పాన్సర్స్ వచ్చేలాగా సహాయం చేయండి. అయ్యా ఇండియా దేశంలో ఎంతో మంది బునాదులు వేసి పెట్టుకుని వెయిట్ చేస్తున్నారయ్యా. వాళ్ళకి సంఘాలు కట్టేదానికి అయ్యా మీరు సహాయం చేయండి అయ్యా. వాళ్ళకి సంఘాలు కట్టేదానికి ప్రభావ మీరు డబ్బు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు ఆశీర్వదించండి, వాళ్ళని నడిపించండి ప్రభా. యేసుక్రీస్తు నామములో ప్రభా అయ్యా మీ యొక్క ప్రసన్నత, మీ యొక్క కృప, మీ యొక్క ఆశీర్వాదాన్ని అయ్యా మీరు ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైన ప్రభా అయ్యా కార్యాలను మీరు చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించండి, నడిపించండి.
Thank you, Father. మహాసభల మీద ప్రభా అయ్యా ప్రభా యూట్యూబ్ పాస్ గారి ద్వారా ప్రభా ఇండియాలో ప్రభా కట్టున్న సంఘాలకి అయ్యా మీరు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. మీ హస్తంలో ప్రభా మీ హస్తాన్ని ప్రభా అయ్యా ప్రభా ఇచ్చి ప్రభా ఇండియా దేశంలో సంఘాలు ఎక్కువగా నిర్మించేలాగా మీరు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. కార్యం చేతండి, అద్భుతం చేయనాయన. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దేవాని స్తోత్రాలు ప్రభువా, నీ సన్నిధానంలో ప్రభా మమ్మల్ని సమర్పణ చేసి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీరు గొప్ప దేవుడు, ఘనకార్యం చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, సూచక కార్యాలు చేసే దేవుడు ప్రభా. మేము ఊహించి దొరికినా ప్రభా అధికముగా ప్రభా మా పట్ల నువ్వు చేసే దేవుడయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నైనా నీ సేవకులు ప్రభా పునాది వేసుకొని ప్రభా దాన్ని ప్రభా కట్టడానికి కావాల్సిన సహాయం కోసం ఎదురు చూస్తుండగా ప్రభా ఎవరెవరు పునాది వేశారో ప్రభా, ఎవరు ఇంకా స్థలం తీసుకుంటున్నారో తండ్రి, నీ చర్చి కట్టాలని ప్రభా ఆ మంది ఆ పక్కల చుట్టుపక్కల ఉన్నట్లయితే గ్రామాల నుంచి అనేక మంది అక్కడ వచ్చి ఆయన ఆరాధన చేయాలని ప్రభా సేవకులు దాహముగా ఉన్నారో తండ్రి, వాళ్ళ ఆశని ప్రభా తృప్తిపరిచే దేవుడయ్యా. స్తోత్రాలు. దాని కొరకు సహాయం చేసే సేవకులని మీరు ఎన్నుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దానికి కావాల్సిన స్పాన్సర్ అంతా యేసు నామములో ప్రభా మీరు అనుగ్రహిస్తారని మేము నమ్ముతున్నాం స్వామి. యేసయ్య నీకు స్తోత్రము. మా ప్రాంతంలో నాయన బెంజమిన్ అయ్యగారిని ప్రభా మీరు వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాన్ని ప్రభా, వాళ్ళ సంఘాన్ని యేసపాని స్తోత్రములో నువ్వు ఇంకా ప్రభా అధికంగా మీరు ఆశీర్వదించి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రభా నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆంధ్ర అయితేమి, కర్ణాటక అయితేమి అనేక చోట్ల ప్రభా నాయన మందిర నిర్మాణాలు చేసేదానికి కావలసిన అన్ని ఆర్థిక సహాయాన్ని సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం. కొరియా దేశములతో మాట్లాడండి అయ్యా. అనేక స్పాన్సర్ ప్రభా రావడానికి ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. మా ప్రార్థన ఆలకించే దేవా స్తోత్రము నైనా నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగే నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ రోజు కూడా అటెండ్ అయిన మీకు అందరికీ మన హృదయపూర్వకమైన వందనాలు. మళ్ళీ నెక్స్ట్ మంగళవారం మళ్ళీ మీటింగ్ ఉంటుంది. నెక్స్ట్ మంగళవారము. సో నెక్స్ట్ మంగళవారం కూడా మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఆరోగ్యంగా క్షేమంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. నేను ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. మన కుమార భాస్కర్ గారికి, రాజగోపాలయ్య గారికి, ప్రతి ఒక్కొక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. పాస్టర్ గారు థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన. బెంజమిన్ గారు వందనాలండి. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్ యూ. బెంజమిన్ సార్ ప్రైజ్ లార్డ్ సార్. థ్యాంక్ యూ అయ్యా. ప్రైజ్ లార్డ్. బెంజమిన్ సార్ ఏమిస్లే నా ప్రైజ్ లార్డ్ నా బాగున్నారన్నా? బాగున్నావా? బాగున్నా అయ్యగారు. హాస్టల్ ఏమైనా ఉంది గారు పిల్లలకి? అయ్యా ఒక 6వ క్లాసు 4వ క్లాసు పిల్లలు ఉన్నాయా? అక్కి బిక్కి పిల్లలు పాపము నలుగురు ఉన్నారు అయ్యగారు. నలుగురు ఉన్నారు. పెద్దాపురం శాసనలో ఉందండి చూడండి. అయ్యగారు దొడ్లాపుర శాసలో సాసులు. సరే సరే. ఎవరు కనెక్ట్ చేయాలి? కొంతళ్ళి మనం కనెక్ట్ చేయండి. సరే సరే సరే. ఓకే ఓಕೆ ಓಕೆ ಓಕೆ. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್ ಪಾಸ್ಟರ್. ಹೇಳಿ ಪಾಸ್ಟರ್. ಹೇಗಿದ್ದೀರಾ ಪಾಸ್ಟರ್? ನೋಡಿ ಹೆಂಗೆ ಇದ್ದೀನಿ. ಬಿಸಿ ಇದ್ರಾ ನೆನ್ನೆ? ಹಾ ನಿಮ್ಮ ಏರಿಯಾಗೆ ಬಂದಿದ್ವಿ ಆ ಕಡೆ, ಅದಕ್ಕೆ ಫೋನ್ ಮಾಡಿದೆ. ಇರಿಲ್ಲ ನಾನು. ಹೌದು ಬಿಡಿ. ಶಿಮಂಸ ಮೋಕ್ಷಾನೆ ಕನ್ನಮ್ಮಿದ ಕಂಸಾಮಿದ సార్ మేము సెలవు తీసుకుందామా సార్ ఇంకా? యా